ఇటువంటి అనౌన్స్మెంట్ కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొత్తం ఇచ్చారు. దానికి సంబంధించి దానికి గనులు ఇవ్వాలా, లేకపోతే ఇంకేదైనా మానిటరీ సపోర్ట్ చేయాలా, ఏం చేయాలి ఏంటనేది అది కూడా ఒకటి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ విధంగా ఈ కూటమికి బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, లేకపోతే విశాఖపట్నం సంబంధించిన ఎన్హెచ్ఈ రోడ్లు కావచ్చు, మెట్రో కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, వీటన్నిటితో పాటు ప్రధానంగా అమరావతి దగ్గర అవుటర్ రింగ్ రోడ్స్ కావచ్చు, అలాగే 70,000 కోట్లతోటి బీపీసీఎల్ రిఫైనరీ అది కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రి గారి పర్యటన, ఏదైతే గతంలో ముఖ్యమంత్రి పర్యటన ఉందో మనం చూసేవాళ్ళం. ముఖ్యమంత్రి పర్యటన అంటే ముందు 2-3 రోజుల నుంచే మొత్తం చెట్లు కొట్టేయటాలు, అలాగే ఎక్కడ ఆయన ప్రయాణించే మార్గంలో పరదాలు కట్టాలు, వీటితో పాటు ఆయన హెలికాప్టర్లో వెళ్తున్నా కూడా కింద ట్రాఫిక్ ఆపేయటాలు. మనకు 2-3 ఎగ్జాంపుల్ చూసాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి శారదాపేటానికి ఆయన 2-3 సార్లు వెళ్ళారు ముఖ్యమంత్రి గారు, ఏదో అకేషన్లో వెళ్ళారు, అది మనం తప్పట్లా. ఆయన శారదాపేటానికి వెళ్తా ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర బయలుదేరక ముందే మొత్తం ఎన్ఐడి దగ్గర నుంచి గోపాలపట్నం మీదుగా ఆ రోడ్డు మొత్తం కూడా అన్ని షాపులు కూడా మూసేయించేవాళ్ళు. అటువంటి పరిస్థితి మనం చూసేవాళ్ళం. ఎవరైనా హెలికాప్టర్లో వెళ్తుంటే అదే సినిమాల్లో జోకులు చూపించేవాడు, పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేయటం, ఆ విధంగా చేశారు. మరి వెళ్తా ఉంటే పరదాలు కట్టేవాళ్ళు ఎవరు కనపడకుండా. అటువంటి దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి మన పర్యటన విశాఖపట్నంకి వస్తే అక్కడ నక్కపల్లి దగ్గర ఏదైతే సుజస్వామి దగ్గర ఆ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పని కార్పెట్ వేస్తే కార్పెట్ కూడా తీయించారు. ఏదో ముఖ్యమంత్రి వస్తున్నాడని కార్పెట్లో ఏం అవసరం లేదు, మనం అంతా మామూలు మట్టి మీద నడిచిన వాళ్ళమే కాబట్టి ఇటువంటి ఆడంబరాలకు పోవద్దని చెప్పి కార్పెట్ తీయించారు. అంతేకాదు ఎక్కడా పరదాలు లేవు, ఎక్కడా కూడా హడావుడి లేదు, ట్రాఫిక్ ఆపేయటాలు లేవు. శుభ్రంగా హ్యాపీగా ఏదైనా ఆ 1 నిమిషం 2 నిమిషాలు ముఖ్యమంత్రి పాస్ అయ్యే టైంలో తప్ప మిగతా టైంలో వెహికల్ ఆపేయటం, ఇబ్బంది పెట్టడం లేకుండా ఒక మామూలు తిరిగి ఉండాలే విధంగా మొత్తం చేయటం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా ఇదివరకు అయితే ఆయన వచ్చినప్పుడు అంత హడావుడి ఉండదు. ఇవన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి ఇవన్నీ కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు జిల్లా అధికారులు అందరి సమక్షంలో క్లియర్గా ఏదైతే వైజాగ్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని అభివృద్ధి చేయడం కోసం దానికి మెట్రో కానీ లేకపోతే ఈ బీచ్ రోడ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పారు. బీచ్ రోడ్డుతో పాటు నేషనల్ హైవే కూడా ఎక్కడెక్కడ కంజెషన్ ఉందో ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇది కావడం కోసం ఏర్పాటు కూడా మాట్లాడుతున్నారు. అలాగే బీచ్కి హైవేకి కూడా కనెక్టింగ్ రోడ్స్ ఎట్లాగైతే మనకి ఎండాడ అలాగే విశాఖ వ్యాలీ ఇట్లా మనం కనెక్ట్ చేసాము, అట్లా మొత్తం కంప్లీట్ టోటల్ హైవే బీచ్ని కూడా ఓపెన్ అప్ అయ్యే విధంగా అన్ని కనెక్టింగ్ రోడ్స్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ కూడా చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో విశాఖపట్నానికి సంబంధించి మరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ పేరు చెప్పుకొని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కడప నుంచి ఆ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరి పేరుతోటి ఇక్కడ రకరకాల సంబంధించిన యాక్టివిటీస్ వాళ్ళు చేశారు. ప్రత్యేకించి ఈ భూములకు సంబంధించి మరి వాటి మీద ఇప్పటికే అనేక కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. వాటిలన్నింటి మీద కూడా ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ ఎవరైతే అప్పుడు ఉన్నారో ఆయన, అలాగే గతంలో సీనియర్ పొజిషన్లో చేసిన అధికారులపైన అనేక అలిగేషన్స్ వచ్చాయి, అసైన్ ల్యాండ్ సంబంధించి వచ్చాయి, లేకపోతే మిగతా ఈ భూములు ఎంక్రోచ్మెంట్స్ మీద వచ్చాయి. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెడతా ఉంది.